10th ఫెయిల్ అయిన విద్యార్థులు ఇక పాత సిలబస్ లో సప్లిమెంటరీ పరీక్షలు రాసే అవకాశం లేదు. పాత సిలబస్ లోనే పరీక్ష రాయాలనుకునే విద్యార్థులకు ఇక ఓపెన్ స్కూలే దిక్కు. కొత్త సిలబస్ ప్రకారం అన్ని సబ్జెక్టులు రాయాల్సిందే. పరీక్ష విధానంలో మార్పులకు సంబంధించి ప్రభుత్వం అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 2015 నుంచి 9, 10వ తరగతుల్లో నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం గతంలో మాదిరిగా 100 మార్కుల రాత పరీక్ష కాకుండా 80 మార్కులకు మాత్రమే రాత పరీక్ష, మరో 20 మార్కులు ప్రాక్టికల్స్ కు ఇస్తున్నారు. ఈ ప్రకారమే 2015 మార్చిలో పరీక్షలు నిర్వహించారు. మార్చికి ముందు 10th ఫెయిల్ అయిన విద్యార్థులు ఇక రెగ్యులర్ 10th పరీక్షలకు అనర్హులని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. 2015 మార్చికి ముందు 10th ఫెయిల్ అయిన విద్యార్థులు జాతీయ ఓపెన్ స్కూల్ లేదా రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీల్లో 10th పరీక్షలకు హాజరై 10th పూర్తి చేయాల్సిందిగా సూచించింది. ఈ అంశంపై డీఈఓలు విస్తృత ప్రచారం చేయాలని స్పష్టం చేసింది. 10th క్లాస్ పాత సిలబస్లో ఫెయిల్ అయిన పిల్లలకు లాస్ట్ ఇయరే క్లియర్గా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు లాస్ట్ ఇయరే చివరిగా ఇంకా ఈసారి సీసీఈ ప్యాటర్న్ ప్రకారం వాళ్ళు అర్హులు గారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఈ ఓపెన్ స్కూల్కు మార్చడం జరిగింది. వాళ్ళందరూ కూడా తమ సమీపంలో ఉన్న గవర్నమెంట్ పాఠశాల కానీ ప్రైవేట్ కానీ ఏదైనా ఒక ఓపెన్ స్కూల్లో జాయిన్ కావాల్సిన అవసరం ఉన్నది. విద్యాశాఖ నిర్ణయం వేలాది విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. 10th పాత సిలబస్లో ఒక విద్యార్థి ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినా ఓపెన్ విధానంలో 3 సబ్జెక్టులు రాయాల్సిందే. దీంతో పాటు ఓపెన్ స్కూళ్లలో ఈ నెల 4 వరకే ఎస్ఎస్సి ప్రవేశాలకు చివరి తేదీ కావడం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. విద్యా సంవత్సరం చివర్లో కాకుండా ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేదని, ఈ ఒక్కసారి రెగ్యులర్ 10th పాత సిలబస్లో రాసే అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నారు.